జేవీఆర్ఆర్ పై నమోదైన కేసు కొట్టివేత. ఎన్ఐఓసి ఆధారంగా విద్యాశాఖ నుంచి కాలేజీ గుర్తింపు సర్టిఫికేట్ పొందినట్లు నంద్యాలకు చెందిన జీవీఆర్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడినటువంటి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. 14.20 మీటర్ల ఎత్తున్నటువంటి ఈ విద్యా సంస్థకు కర్నూలు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఎన్ఏసీ సర్టిఫికేట్ ఇచ్చారు. నకిలీ ఎన్ఏసీ ఆధారంగా కాలేజీ గుర్తింపు సర్టిఫికేట్ పొందారంటూ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేయగా ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2016 బిల్డింగ్ కోడ్ ప్రకారం 15 మీటర్ల లోపు ఎత్తున్న భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ అవసరం లేదని, కేసును కొట్టేయాలని ఆ విద్యా సంస్థ యజమాని జూపల్లి లక్ష్మీకాంతారెడ్డి కోర్టును ఆశ్రయించారు. విద్యా సంస్థకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్టీసీ అవసరం ఉందా లేదా అన్నది ప్రాథమిక దశలోనే నిర్ధారించలేమని పేర్కొంటూ కేసును కొట్టేయడానికి నిరాకరించింది. తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా సానుకూలంగా తీర్పు వచ్చింది. 2016 బిల్డింగ్ కోడ్ నిబంధనలను అతిక్రమించలేదని, అలాంటప్పుడు ఫోర్జరీ సర్టిఫికేట్ ఆధారంగా అనుమతులు పొందారు అనటంలో అర్థం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఉన్నాడా? గత 7 సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంతవైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది. లేదా మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని 6గురికి ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్, స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్లు అందుబాటులో ఉన్నాయి. మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్, సూపర్ మార్కెట్ ప్రక్కన, నంద్యాల. ఇప్పుడే కాల్ చేయండి. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా?